అందరికీ నమస్కారం. హాయ్ చిల్డ్రన్స్. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి కామెంట్లు పెడుతున్నారు. బాగా డ్రా చేశాను, బాగా పెయింట్ చేశాను అనేసి. చాలా సంతోషం. మీరే కాదు, ఎంతో మంది హౌస్ వైఫ్స్, డాడీస్ వీళ్ళందరూ కూడా వారు ప్రాక్టీస్ చేసి వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తున్నారని మనకి మెసేజ్లో తెలుస్తుంది. చాలా 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 ధన్యవాదాలు మీ అందరికీ. బాగా ప్రాక్టీస్ చేయండి. సాధన చేస్తే సాధించలేనిది ఏమీ ఉండదు. ప్రాక్టీస్ చేయండి. నాకున్న చిన్నపాటి ఈ విద్యని మీకు అందించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. మిగతాదంతా మీరు ప్రాక్టీస్ చేయవలసింది. చాలా సంతోషం. మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువగా మాట్లాడితే మీకు బోర్ కొట్టేస్తుంది. చిన్న విరామం తీసుకుందాం. తిరిగి మళ్ళీ రేపు కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. వాటర్ కలర్ పెయింట్ చేయడానికి మనం రెడీ చేస్తున్నాం. మాస్కింగ్ టేప్ అంటారు ఇది డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతుంది. క్యామెల్ ఆర్టిస్ట్ వాటర్ కలర్ 5 ml ట్యూబ్ తీసుకున్నాను నేను. ఇది వాటర్ స్ప్రే చేయడానికి, ఒక బల్బ్ ఏమో బ్రషెస్ వాష్ చేయడానికి. ఈ బుక్ వచ్చేసి 300 GSM A4 సైజు. చూడండి, పేపర్ చాలా స్టిఫ్గా ఉంటుంది. 300 GSM అంటే కొంచెం దళసరిని అంటారు, గ్రామ్స్ అని. ముందుగా మనం ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తుంది. అంటే ఒక చెరువు, ఒక కొంత దూరంలో ఉన్నటువంటి చెట్లు అన్నది ఈరోజు అది ఒక వ్యానిష్ పాయింట్ అన్నమాట. అంటే అన్నీ చెరువు పక్కన ఉన్న గట్లు కానీ చెట్లు కానీ దూరంగా చూసి 2 సమాన ధ్రువాలు ఒక ప్లేస్లో కలిసినట్టుగా ఉండేదాన్ని వ్యానిష్ పాయింట్ అని మనం గతంలో చెప్పుకున్నాం కదా. అంటే అక్కడ కొంచెం బ్రైట్గా ఉంచుతాం అన్నమాట. లైట్గా మనం 2B పెన్సిల్తో డ్రా చేస్తున్నాను. ఈరోజు క్లాస్ కొంచెం స్లోగానే ఉంటుంది, ఎందుకంటే మీకు లెంత్ ఎక్కువ అవ్వకూడదని చేస్తున్నాను. చిన్న ట్రీస్ అలా చిన్నగా మనం స్కెచ్ వేస్తున్నాం అనమాట. చిన్న చిన్న మొక్కలు ఉన్నట్టుగా. హారిజాంటల్ లైన్ ఏంటంటే దూరంగా ఉన్న ఒక గట్టు అన్నట్టుగా మనం ఆ లైన్ని మనం సెట్ చేసాం, డ్రా చేసాం. సారీ, కొద్దిగా క్లౌడ్స్ అనమాట అవి. పెన్సిల్ వచ్చేసి అడిగారు కదా, ఇదే ఉంది ప్రజెంట్ నా దగ్గర. ఆర్ట్ లైన్ ఎల్లో బండ్స్ అయినా ఈ కలర్స్ చెప్తాను, టైం లేదు, ప్రతిదీ చెప్తాను. సింథటిక్ బ్రష్లు, రౌండ్ బ్రష్లు, బ్రిజిల్స్ ఏమో సింథటిక్ రౌండ్ బ్రష్లు ఇవన్నీ. తర్వాత ఈ పేపర్ టిష్యూ పేపర్. మనం బ్రష్ని లోడ్ చేసిన తర్వాత హెవీగా ఉంటే దాన్ని మనం ఒకసారి ఆ టిష్యూ పేపర్ మీద పెడితే ఆ లోడ్ అయిన బ్రష్ కొంచెం తగ్గుతుంది. సారీ, ఎక్కువగా హెవీగా లోడ్ చేసి ఉంటే దాన్ని మనం కొద్దిగా తగ్గించడానికి టిష్యూ పేపర్ వాడుతాం అన్నమాట. ముందుగా మనం వీళ్ళలోని లైట్గా వాష్ చేస్తాం. అది లెమన్ ఎల్లో ఫస్ట్ది, రెండోది ఎల్లో హ్యూ అని చెప్దాం. కలర్స్ గురించి రాస్తాను, నాకు టైం లేదు, ప్లీజ్ ఏమనుకోకండి. ఫస్ట్ వాష్ వచ్చేసి మనం బాగా లైట్ కలర్తో చేస్తున్నాము. ఎక్కడైతే వ్యానిష్ పాయింట్ ఉందో అక్కడ పూర్తిగా వైట్ వదిలేస్తామంట. వైట్ని అసలు టచ్ చేయం, వైట్ అలాగే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ బ్లూ స్కై డ్రా చేస్తాం. బ్రష్ పైన ప్రెజర్ పెట్టచ్చు, పర్లేదు. ఓకేనా? అలా క్లౌడ్స్ ఉన్నట్టుగా డ్రా చేసాం. కొంచెం డార్క్ చేస్తున్నాం, లైట్ నుంచి డార్క్ వస్తుంది. ఇవి స్టోర్స్లోకి వెళ్తే మీకు క్యామెల్ ఆర్టిస్ట్ కలర్స్ 5 ml తీసుకోండి ముందు మనం ప్రాక్టీస్ చేయడానికి. నేను తీసుకున్నది కూడా 5 ml చిన్న ట్యూబ్లు ఉంటాయి.
ఈ కలర్ వచ్చేసి విరేడియన్ హ్యూ అంటారు. ఇప్పుడు నేను తీసుకున్న కలర్ విరేడియన్ హ్యూ. నెంబర్ వచ్చేసి 453. స్క్రాలెట్ లేక్ అంటారు. నేను తీసుకున్న రెడ్. చూసారా, ఒకసారి బాగా హెవీగా లోడ్ అయిపోయింది మనకు అనిపించినప్పుడు మనం ఆ టిష్యూ పేపర్ మీద బ్రష్ని టిప్ చేస్తాము. రెండు కలర్ మనం మిక్స్ చేసిన షేడ్ ఎలా ఉందనేది కూడా మనం చూడడానికి అవుతుంది. తర్వాత వాటర్ కలర్ యొక్క గుణం ఏంటంటే డ్రై అయిపోయిన తర్వాత వెట్లో ఉన్నప్పుడు మనకి ఎంతో డార్క్ హెవీ కలర్లా కనిపిస్తుంది. అది డ్రై అయిపోయిన తర్వాత కొంచెం తగ్గుతుంది. ముందుగానే మనం ఒకసారి ఇలాగా పక్కన ఏదైనా టచ్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా. ముందు సేమ్ లైన్ ఏదో పొలం గుట్ట అనుకుందాం అనుకో, దాన్ని కొంచెం ఎల్లోతో డ్రా చేస్తాం. వాష్ చేస్తాం. పిల్లలు చిన్న చిన్న పొరపాట్లు ఏం పట్టించుకోకండి. గ్యాంబోజ్ హ్యూ అంటారు ఆ డార్క్ ఉన్న ఇల్లు. ఆ ఎల్లోలోనే కొంచెం మనం గ్రీన్ టచ్ చేస్తాం అనమాట. కొంచెం డార్క్. చిన్న క్లిప్ మిస్ అయింది. బంట్ సిఎన్ నేను అక్కడ గట్టుల దగ్గర అప్లై చేశాను అనమాట. ఇప్పుడు ఆరెంజ్ మిక్స్ చేసాం. ఎల్లో, స్క్రాలెట్ లేక్ అని ఒక రెడ్, ఈ రెండు కలిపి ఆరెంజ్ కలర్ మిక్స్ చేసాం. ఈజీగా మనం ఎంటీ బ్రష్ అంటే బాగా వాష్ చేసిన బ్రష్తో మనం కరెక్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. బ్రష్కి ఎప్పుడు ఏ రకమైన కలర్ లోడ్ అయ్యలేదు. ఓకే. ఇప్పుడు కొంచెం ఆ గట్టు వైపు ల్యాండ్స్కేప్ వేసినప్పుడు గట్టు వైపు చిన్న గ్రీన్ యాడ్ చేస్తాం. అది వ్యానిష్ పాయింట్. మనం ఒక పొలం దగ్గర ఒక ప్లేస్లో ఒక చెరువు దగ్గర నుంచి చూస్తే అది దూరంగా కనిపించే రెండు కలిపేసే దాన్ని వ్యానిష్ పాయింట్ అని అనుకున్నాం. కొద్దిగా గ్రీన్తోనే మనం బ్లూను ఎల్లో మిక్స్ చేసాం. ప్యాలెట్లో అసలు గ్రీన్ లేదు. ప్యాలెట్ అంటే మనం ఇప్పుడు ఆ ప్లేట్ ఏదైతే తీసుకున్నానో దాన్ని ప్యాలెట్ అంటారు. తీసుకుందాం. ప్రజెంట్ రిలయన్స్లో కొన్నాను. ఇది 50 రూపాయలు. మాస్కింగ్ టేప్ వచ్చేసి 35 రూపీస్ అలా ఉంటుంది. దూరంగా ఉన్నటువంటి చెట్లని కొంచెం ముందు లైట్గా వేసి తర్వాత డార్క్ చేయొచ్చు అనమాట. లైట్ నుంచి డార్క్. ఫస్ట్ వాష్ లైట్గా చేయద్దు. ఒక చెరువు అనుకున్నాం కదా, కొంచెం లైట్గా బ్లూ కంటిన్యూ కాకుండా అసలు వైట్ అక్కడక్కడ వదిలేసి వేసాను. ఆ బ్లూ తాలూకు కార్నర్ ఆ వ్యానిష్ పాయింట్ చివరికి కనిపించేలాగా వదిలేసాను. ఇప్పుడు డార్క్ బ్రౌన్ తయారు చేయాలి. అంటే డైరెక్ట్గా ఉందనుకోండి సియానా, మనం మనకి కంటితో మనకి ఎలా కావాలన్నది మనం చేసుకోగలం. ఇందాక గ్రీన్తో మనం చెట్లు అనుకుని వేసిన దానికి ట్రంక్స్ అవి వేస్తాం.
లైట్గా కంగారు పడకుండా నెమ్మదిగా లాగా ఆ లైన్స్ని స్ట్రైట్గా వచ్చేలా చూడండి. మినిట్ మీద కొంచెం స్లో పెట్టాను వీడియో. ఏం లేదు, మీకు టైము కలిసి రావడం కాదు, నాకు టైం కాదు, ఎలా చెప్పాలో ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడితే కొంచెం పట్టించుకోకండి. కృష్ణ సారీ. సరే, దూరంగా ఉన్న చెట్లకి చిన్న చిన్న ట్రంక్స్. ఇది నేను కొంచెం డ్రైగా చేస్తున్నాను. ఇది ముందు మీరు అలవాటు చేసుకుంటే వెట్ అండ్ వెట్ టెక్నిక్ అని, అంటే లూజ్ పెయింట్తో కూడా వేయచ్చు. ముందేంటంటే మీరు ఇలా ప్రాక్టీస్ చేయండి. బ్రష్కి హెవీ లోడ్ చేయకుండా లైట్గా చేస్తున్నట్టుగా నేను మీకు ప్రాక్టీస్ కోసం ఇలా చేయించాను. కంపల్సరీ మీకు చూడండి, ఇప్పుడు ఖాళీ ఎంటీ బ్రష్తోనే మనకు అక్కడ లైటింగ్ కావాలి కాబట్టి ముందు వేసిన వాష్లోంచి పెయింట్ లిఫ్ట్ చేసేస్తున్నాం. ఖాళీ ఎంటీ బ్రష్ అంతే, వాటర్తో మనం ఏ ప్లేస్లో అయితే లైటింగ్ కావాలో అక్కడ ఈజీగా ముందు వేసిన కలర్ని లిఫ్ట్ చేసేయచ్చు. పేపర్ జిఎస్ఎం అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. చార్ట్ కూడా ట్రై చేయండి. తర్వాత ఈ మన ప్లాంక్ మనం పెట్టిన పొజిషన్ చూస్తున్నారు మీరు. ఆ ప్లాంక్ ఫ్రంట్ వైపు నేను ఒక 3-4 ఇంచెస్ ఏదైనా డబ్బా పెట్టాను అనమాట. మన వైపు వాలి ఉంటుంది. మనం లూజ్ పెయింట్ ఏదైనా వేసినప్పుడు కిందకి అది వస్తుంది అనమాట. కంపల్సరీ వాటర్ కలర్కి వెనకాల సేమ్ కింద ప్లాంక్ పెడితే ఆ వాటర్ మనం వేసిన బ్రష్ వాష్ ఎక్కడ వేసామో అక్కడే ఉండిపోద్ది. అందువల్ల కొంచెం వెనక వైపు ఒక 3-4 ఇంచెస్ హైట్ పెట్టుకుండా ప్లాంక్కి. ఇప్పుడు అదే గ్రీన్ కొంచెం డార్క్ చేస్తాం, ఎల్లో బ్లూ మిక్స్ చేసి కొంచెం డార్క్ చేస్తాం. ఎంతవరకు చేయగలరో అంతవరకు చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఏమి ఇబ్బంది పడక్కర్లేదు. పోతే ఒక పేపర్ పోతుంది, ఇంకొక దాంట్లో ట్రై చేస్తాం. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మరీ వెట్ కాదు, బ్రష్ కొంచెం మీకు అర్థం అవ్వాలని లైట్గా జరుగుతుంది. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తారనుకోండి, డైరెక్ట్గా వెట్ అండ్ వెట్ అంటే బాగా లూజు ఎక్కువగా వాటర్ లోడ్ చేసిన బ్రష్తోనే వర్క్ చేస్తే అది ఇంకా బాగుంటుంది. సరే, కొంచెం మనకి వెనకాల గట్టు మించి కొంచెం ఎదర మొక్కున్నట్టుగా ట్రంక్ ఇక్కడ స్టార్ట్ చేసాం. మన ఫ్రంట్ సైడ్ దగ్గరలో అంటే వైడ్లో ఉన్నవన్నీ కొంచెం డార్క్గా ఉంటాయి, దూరంలో ఉన్నవన్నీ కొంచెం లైట్గా. మీ అందరికీ నచ్చాలని, మీరు ట్రై చేయాలని నా ప్రయత్నాన్ని, మీ సహకారంతోనే మనం ఇవన్నీ చేయగలుగుతున్నాం. చేయండి, ప్రాక్టీస్ చేయండి. చేసే కొలది నాకే తెలియని టెక్నిక్స్ మీకు వస్తాయి. డైలీ ఏదో టైంలో ప్రాక్టీస్ చేయండి. ఇందులో చాలా ఆనందం ఉంటుంది. మనం సృష్టించిన ఒక పెయింటింగ్ కానీ ఒక స్కెచ్ కానీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకొక కలర్ తీసుకున్నాను, కలర్ చెప్తాను. క్రిమ్సన్ లేక్ అనమాట దాని పేరు. క్రిమ్సన్ లేక్, నెంబర్ వచ్చేసి 063. డైరెక్ట్గా అది వేసేస్తే మనకి బాగా వార్మ్ కలర్లా కనిపిస్తుంది. కొంచెం దాంట్లో మనం జస్ట్ బ్లూ మిక్స్ చేసాను. అది వే అనుకుంటే ఇది ఒక చెరువు అనుకుంటా, అలా అనమాట.
నా మాటలు మీకు ఏమనిపిస్తుంది? 49 డేస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఏ టైంకి క్లాస్ కావాలి? ఎందుకంటే డైలీ స్కూల్కి వెళ్తారు కదా, ఏదో టైంలో డైలీ కాకపోయినా సండే అయినా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఆ చెట్టు తాలూకా షాడో అనమాట, జస్ట్ అలా నీటిలో గ్రీన్ టచ్ చేసినప్పుడు ఖాళీ ఎంటీ బ్రష్తోనే మనం ఇప్పుడు, ఎంటీ అంటే కలర్ ఏం లోడ్ చేసి లేదు ఆ బ్రష్కి, మనకి ఎక్కడైతే మనకి వైట్ కావాలో అక్కడ ఈజీగా లిఫ్ట్ చేసేయచ్చు. కొంచెం బండ్ సియానతోని ట్రంక్స్ కొంచెం డార్క్ చేస్తుంది. ఫస్ట్ స్ట్రోక్ ఒకసారి మిస్ అయినా మీరు ఏం చేయకండి, అలా ఉంచేయండి, పర్లేదు. సరే, ముందే మనం ఆ చెట్లు వెనకాల లైటింగ్ వస్తుంది చూసారా, లైట్ కలర్ మనం ఏం వేసామంటే దానికి ముందే ఫస్ట్ వర్షలోనే వాడాం దాన్ని, లెమన్ ఎల్లో. దీని నెంబర్ వచ్చేసి 236. ఈ నెంబర్లో ఎందుకంటే మీరు మంచి ఆర్టిస్టులు అయిపోయిన తర్వాత కొన్ని కలర్స్ కావాలంటే మనం ప్రతిసారి ప్యాకెటే కొనవసరం లేదు, ఈ నెంబర్ చెప్తే విడిగా కూడా దొరుకుతాయి అన్నమాట. ఫైనల్గా క్లౌడ్స్ని మళ్ళీ కొంచెం డార్క్ చేస్తాం. ఈ ఈ కలర్, ఆ బ్లూ వచ్చేసి కోబాల్ట్ బ్లూ, నెంబర్ 056. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వేసిన పెయింటింగ్ డ్రై అయిపోయిన తర్వాత మాస్కింగ్ టేప్ అనేది ఉంది కదా, దాన్ని మనం నెమ్మదిగా రిమూవ్ చేసేస్తాం. చూడండి, మీకు ఏమన్నా అనిపిస్తుందా బాగా వచ్చిందనేసి? చాలా ఈజీగా వస్తుంది, మీకు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆ మాస్కింగ్ టేప్ని నెమ్మదిగా అలాగా రిమూవ్ చేస్తారు. ఈ జనరల్ స్టోర్లో దొరుకుతుంది, ఇది 30-40 రూపీస్ ఉంటుంది. నెమ్మదిగా తీయండి, ఒక్కొక్కసారి పేపర్ దానికి అంటుకొని వచ్చేస్తుంది. చూడండి, ఒక ఫ్రేమ్. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్.